హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, నేటి రోజుల్లో చాలా మంది పిల్లలు పగలనక రాత్రనక మొబైల్ని విపరీతంగా వాడుతున్నారు. దీనివల్ల కంటి చూపు అనేది మందగిస్తుంది. అలాగే ఎవరైతే అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి చెత్త బూతు వీడియోలు చూస్తూ వారి శరీరాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారో, అలాగే చిన్నతనంలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదా మరేదైనా కారణం వల్ల మీ కంటి చూపు తగ్గడానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా, లేదా వయసు కంటే ముందే మీకు ముసలితనం వచ్చినట్లు అనిపిస్తున్నా, ఆ కారణం వల్ల మీ కంటి చూపు మందగించినట్లు అనిపిస్తున్నా, దూరానికి సంబంధించిన నెంబర్ కళ్లద్దాలు పెట్టుకున్నా -6 నంబర్, +6 నంబర్, లేదా దగ్గరికి సంబంధించిన ప్లస్ నంబర్ కళ్లద్దాలు పెట్టుకున్నా, లేదా ఎంతటి పెద్ద నెంబర్ కళ్లజోడైనా సరే తీసి పక్కన పడేస్తారు ఈ పౌడర్ని ఉపయోగించటం వల్ల. ఫ్రెండ్స్, మరి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. కావున ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం ముందుగా 50 గ్రాముల కాశ్మీరీ మామ్రా బాదం పప్పును తీసుకోవాలి. ఒకవేళ ఇవి మీకు అందుబాటులో కనుక లేకుంటే ఏ బాదం పప్పులైనా సరే మంచి క్వాలిటీ బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది. అలాగే 50 గ్రాముల పుచ్చకాయ గింజలను తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కాశ్మీరీ మామ్రా బాదం పప్పులో మరియు పుచ్చకాయ గింజల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే ఇవి మన కంటి రెటీనా భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. విటమిన్ ఇ, విటమిన్ ఏ, విటమిన్ బి12 యొక్క హై క్వాలిటీ ప్రోటీన్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్ మొదలైనవి ఈ బాదం పప్పు మరియు పుచ్చకాయ గింజల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మనకు కంటి సమస్యలు రాకుండా కాపాడతాయి, మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫ్రెండ్స్, ఇక ఈ రెమెడీ కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది పటిక బెల్లాన్ని. ఇది కూడా దారంతో ఉన్న పటిక బెల్లాన్ని తీసుకోవాలి. ఎందుకంటే దారం ఉన్న పటిక బెల్లంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ పటిక బెల్లం కూడా మన కంటి చూపును మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ రెమెడీ కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది నల్ల మిరియాలను. ఫ్రెండ్స్, ఈ మిరియాలలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయంటే ఇవి కంటి చూపును పగలు 2 రెట్లు, రాత్రి 4 రెట్లు చేయటంలో బాగా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే కంటి రెటీనాలో సరైన ఇమేజ్ తయారవటానికి మనకు అవసరమైన పోషక తత్వాలు ఈ నల్ల మిరియాలలో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇకపోతే కంటి చూపు అనేది అనేక కారణాల వల్ల మందగిస్తుంది. ముఖ్యంగా శరీరంలో న్యూట్రిషన్లు లేకపోవటం, చిన్నతనం నుంచే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కంటి చూపు తగ్గిపోవటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ రెమెడీ కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది సోంపు గింజలని. ఈ సోంపు గింజలు కూడా కంటి భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచటంలో, రెటీనాలో క్లియర్ ఇమేజ్ ను తయారు చేయటంలో, దూరం మరియు దగ్గరి నెంబర్ కళ్లద్దాలను తొలగించుకోవటంలో మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎలాంటి కంటి సమస్యలు ఉన్నా సరే ఇందులో ఉండే విటమిన్ సి, ఎమైనో ఆమ్లాలు అనేవి కంటిని రక్షించటానికి, కళ్లల్లో ఉండే మంటను తగ్గించటానికి ఈ సోంపు గింజలు అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇక ముఖ్యమైన కారణాల్లో ఇది కూడా ఒక కారణం. అదేంటంటే అదే పనిగా కంప్యూటర్ని చూడటం, మొబైల్ని ఎక్కువసేపు కంటి రెప్పలు కదపకుండా అదే పనిగా చూడటం. అయితే రీసెంట్ గా వచ్చిన ఒక రీసెర్చ్ ప్రకారం నేటి రోజుల్లో పిల్లలు రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ఫోన్తో సమయం గడుపుతున్నారు. ఇందువల్ల కూడా కంటి చూపు రోజురోజుకు చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది. నేటి రోజుల్లో పిల్లల్లో చాలా మందికి క్లియర్ గా కనిపించటం అనేది చాలా వరకు తగ్గిపోయింది. చాలా తక్కువ మందికి మాత్రమే సరిగ్గా కనిపిస్తుంది, లేదా కళ్లద్దాలు ఉపయోగించటం లేదు. ఫ్రెండ్స్, ఇక ఈ రెమెడీ కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది ధనియాలను. ఫ్రెండ్స్, మన వంటింట్లో ఈజీగా లభించే ఈ ధనియాలలో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మన కంటి చూపును పగలు 2 రెట్లు, రాత్రి 4 రెట్లు ఎక్కువ చేయటంలో బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, కంటి చూపు ఇంప్రూవ్ అవ్వటానికి, కడుపుకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటిని కూడా ఈ ధనియాలు అనేవి దూరం చేస్తాయి. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం మిక్సీ తీసుకుని అందులో 50 గ్రాముల ధనియాలను వేసుకోవాలి. తర్వాత 50 గ్రాముల సోంపును కూడా వేసుకోవాలి. అలాగే పుచ్చకాయ గింజలను కూడా 50 గ్రాములు తీసుకోవాలి. తర్వాత ఇందులో సగం అనగా 25 గ్రాముల బాదం పప్పులు వేసుకోవాలి.
అలాగే 10 నుంచి 15 నల్ల మిరియాలు కూడా వేసుకోవాలి. ఇక చివరిగా 40 నుంచి 50 గ్రాముల పటిక బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. కట్ చేసుకోకుండా వేసుకున్నట్లయితే మిక్సీ బ్లేడ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని యూజ్ చేయాలి. ఇక ఇప్పుడు వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అయితే కంటి చూపును పెంచుకోటానికి ఆయుర్వేద చిట్కాల గురించి కూడా ఇప్పుడు మీకు తెలుపబోతున్నాం. ఇందుకోసం దేశవాళీ ఆవు నెయ్యిని తీసుకోవాలి. అనగా ఆర్గానిక్ ఆవు నెయ్యి ఉంటుంది కదా, అది. ఈ నెయ్యిని 1 స్పూన్ నిండా తీసుకుని మీ పాదాలకు రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుని పడుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయటం వల్ల మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో గడ్డిపై మంచు పడుతూ ఉంటుంది కదా, అలాంటి మంచు పడిన గడ్డిపై చెప్పులు లేకుండా నడవటం వల్ల మరియు ఒళ్లంతా మట్టి రుద్దుకొని, అనగా ముఖం నుంచి కాలి వేళ్ల వరకు మట్టి రుద్దుకొని అరగంట తర్వాత స్నానం చేయటం వల్ల కూడా ఒంట్లో ఉన్న అన్ని రోగాలు తొలగిపోవటంతో పాటు మీ కంటి చూపు కూడా చాలా బాగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక చూడొచ్చు, కంటి చూపును పెంచే మన హోమ్ రెమెడీ పౌడర్ అనేది తయారైంది. దీన్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఈ పౌడర్ చాలా అంటే చాలా మంచి సువాసన కలిగి ఉంది. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఇక దీన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ శుద్ధమైన ఆవు పాలను తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ని వేసుకుని మిక్స్ చేసి తాగేయాలి. ఇలా చేయటం వల్ల మీ కంటి చూపు అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు పాలు తాగటం ఇష్టం లేకపోతే మీరు పడుకునే ముందు 1 రాగి గ్లాస్ తీసుకుని అందులో నీళ్లు పోసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం ఆ నీటిలో 1 టీ స్పూన్ ఈ పౌడర్ని వేసుకుని మిక్స్ చేసి తాగాలి. ఇలా చేయటం వల్ల కూడా మీ కంటి చూపు బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక వీటితో పాటు మీ భోజనంలో ఆకుపచ్చని కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్, సలాడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీ కంటి చూపును బాగా మెరుగుపరుస్తాయి. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.